ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులం నాకై చేసిన దేవా, ఉత్సహించి పాడేదన్ పల్లె నవ్వమ్మా, తీయగా కొమ్మ ఒళ్ళో పున్నగ పువ్వల్లె నవ్వమ్మా, హాయిగా అమ్మ ఒళ్ళో చిన్నారి పాపల్లె నవ్వమ్మా, తీయగా కొమ్మ ఒళ్ళో పున్నగ పువ్వల్లె నవ్వమ్మా. హరి బిల్లుగా నవ్వుతూ ఉంటే ఎండలో వెన్నెల కాయదా, చిరు చిల్లుగా నవ్వుతూ ఉంటే కొండైన బాగల్లె పొంగదా, నూను మెత్తగా నవ్వుతూ ఉంటే ముల్లైన పువ్వల్లె తాకదా, తొలి పొద్దుగా నవ్వుతూ ఉంటే రాయైన రత్నంగా మారదా, హాయిగా అమ్మ ఒళ్ళో చిన్నారి పాపల్లె నవ్వమ్మా, తీయగా కొమ్మ ఒళ్ళో పున్నగ పువ్వల్లె నవ్వమ్మా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, వరదూతలైన నిన్వాలింపగలరా, వరదూతలైన 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 నిన్వాలింపగలరా, పరిశుద్ధ చిన్నకుడ పరమాత్మ రూపుడ, పరిశుద్ధ చిన్నకుడ పరమాత్మ రూపుడ, నిరూపమ ఫల భూతి నీతి ప్రభావ, నిరూపమ ఫల భూతి నిరూపమ ఫల బుద్ధి నిరూపమ ఫల బుద్ధి నీతి ప్రభావ, పరిశుద్ధ మగునాత్మ వరము వినోదాత్మ పరమానంద ప్రేమ పాత్రుల కిరుమా, పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద
నీదు. అందరూ పైకి పడదాం. జనను లేక దేవా ఘనమయముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా పరదూత మైనాని వర్ణింపగలరా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. అందరూ నాతో చెప్పండి. ప్రభువా చదువుకుందాం అండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు. ఈ సమయంలో అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు రోజమ్మ గారు దయచేసి ఈ వాక్యాన్ని చదివి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనం నుండి 30వ వచనం వరకు రోజమ్మ గారు చదివి వినిపిస్తారు. 128వ కీర్తన మన మధ్యలో ఉన్నటువంటి డెలిగేట్ గారు దయచేసి 3 పాఠాలు 3వ పాఠాన్ని వారు చదివి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథ లేఖన భాగం నుంచి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం నుంచి ఈ విధంగా రాయబడి ఉన్నది. పాలు మానిపించిన తర్వాత అతడు ఇకను చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను 9 పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని సిలోహులోని మందిరమునకు వచ్చాను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఎట్లనను, నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇంత పర్యంతం. బలములు గనయు ఆమెకు వస్త్రములను ఆమె రాబోయే కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరిచెను. కృపగల ఉపదేశములు ఆమెను బోధించెను. ఆమె తన ఇంటి వారిని నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయుదురు. ఆమె కుమారుని లేచి ఆమెను ధన్యురాలయ్యను. మొదటి బర్త్డే సెలబ్రేషన్ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము 128వ యాత్ర కీర్తన ఈ రీతిగా వ్రాయబడినది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోలు నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకం నుండి జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటే నేను ఈ పాట పాడుకుందాం. చివరి చరణానికి అందరూ లేచి ఆశీర్వాదం తీసుకుని వాక్యాన్ని విందాం. ఈ సమయంలో జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటే నీవు నాతో నుండి ధైర్యము ఇచ్చి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటే ఎన్ని ఆటంకములు ఎన్ని భయములు కలిగిన ఎన్ని ఆటంకములు ఎన్ని భయములు కలిగిన అన్ని పోవును నీవు నా కడ ఉన్న
అన్ని వేళల నీవు చెంతని కన్నయనుభవమీయవే. అన్ని వేళల నీవు చెంతే నిన్నగా నీ మార్గమందున పోని నడచెద రక్షక. జీవితము వరకు నీకే సేవ సల్పదు అంజనే. నేత్రములు మీరు మెట్లు గొలిపెడి చిత్ర దృశ్యములందను. నేత్రములు మీరు మెట్లు గొలిపెడి చిత్ర దృశ్యములందను. శత్రువగు సాతాను గెలువను చాలు నీ కృప రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు అంజనే. ఆదురుగనందువే నా వరించిన శత్రులను. చక్రగొచ్చము రూపు మాపుము శీఘ్రముగన రక్షక. జీవితము వరకు నీకే సేవ సల్పుదు అంజనే. మహిమలోని ఉండుచు. ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్కు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినాన్ని మనం ఈ స్థలంలో ఎందుకు కూడుకుని అరుణ్ గారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఓకే పైన చాలా గట్టిగా ఉంది. సిఆర్ గారు, సురేష్ గారికి, అలాగే మన 2 సంఘాల డెలిగేట్గా సంఘాలకు డెలిగేట్గా ఉన్నటువంటి రాపాక మోహన్ రావు గారు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. ఈ సమయంలో ఈ దినాన్ని నేను ఒక మంచి విషయాన్ని ఈ దినాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రాముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు కనుక, ఎస్పెషలీ కుటుంబం అంతా స్త్రీల మీద ఆధారపడి ఉంటుంది కనుక ఒక మంచి సందేశాన్ని స్త్రీలకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ సమయంలో 2 పాఠాలు చదివించాను. ఈ 2 పాఠాల్లో కూడా స్త్రీల కొరకు ఎక్కువ మనకు కనబడుతుంది. ప్రాముఖ్యంగా జ్ఞాని అయిన సొలొమోను, మనం కూడా మళ్ళీ అక్కడ అలాగే మొదలెట్టాను ఈరోజు కూడా. ఎందుకంటే ఆయన జ్ఞాని, ఆయన మాటలు అన్నీ చెప్పుకున్నా కూడా ఎన్ని మాటలు మనం వింటే అంత మంచిదన్నమాట. అందుకే ఎక్కువ జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి మాటలు చదవడం అలాగే చెప్పడం అంటే నాకు కొంచెం ఇష్టం. సో ఈ విషయాలే ఈ దినాన్ని మీతో నేను కొద్దిసేపు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రాముఖ్యంగా నానాజీ గారు ఎక్కడున్నారు? బయట ఉన్నారమ్మా? బయటికి వెళ్ళారు? ఇక్కడే ఉన్నారా? నానాజీ గారు త్వరగా వచ్చాడు కూర్చోవాలి. ఎందుకంటే ఆ తల్లికున్నటువంటి కుమారులందరినీ ఏ విధంగా పెంచిందో, ఏ విధంగా తన కుమారులను తీర్చిదిద్దిందో పిల్లరా ఈ దినాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రాముఖ్యంగా చాలామంది చెప్తూ ఏమంటారంటే ప్రతి పురుషుడు వెనక గట్టిగా, ఎందుకంటే మేము తక్కువ మంది ఉన్నాం, మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, మీ వాయిస్ గట్టిగా వినబడాలి. ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ విజయం ఉంటుందంట. ఒక స్త్రీ విజయం ప్రతి పురుషుడు వెనకాల ఖచ్చితంగా పిల్లరా. అది 100% వాస్తవం పిల్లరా, అది కాదనలేం. 100% అది నిజం. ప్రతి పురుషుడు వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. ఖచ్చితంగా ఒక విజయం వెనకాల ఖచ్చితంగా స్త్రీ సహకారం ఉంటుందని నేను మీకు తెలియపరుస్తున్నాను. అలాంటి స్త్రీలలో సూసన్న మీ అందరికీ తెలుసు ప్రియులరా. త్వర కూర్చోవాలి, గొడవ చేయకూడదు, వెళ్ళిపోయేటప్పుడైనా భోజనం. పురుషుడి వెనకాల ఒక స్త్రీ ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి స్త్రీ పేరు ప్రియులరా సూసన్న ప్రియులరా. సూసన్న ఎవరంటే మీకు జాన్ వెస్లీ అలాగే చార్లెస్ వెస్లీ చరిత్రలో మీకు తెలిసే ఉంటుంది. జాన్ వెస్లీ,
చార్లెస్ వెస్లీ. జాన్ వెస్లీ అంటే ఇమీడియట్గా రాజమండ్రి రోడ్ గుర్తొచ్చేస్తారు మనకి. ఆయన కాదు. చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ ప్రపంచాన్నే గడగడలాడించేసినటువంటి సువార్థికులు వాళ్ళిద్దరు. ఎస్పెషలీ ఇంగ్లాండ్ దేశంలో రివైవల్స్గా పనిచేసినటువంటి గొప్ప దైవజనులు వాళ్ళిద్దరు ప్రియులరా. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ. వాళ్ళిద్దరిని మంచి దైవజనులుగా తీర్చిదిద్దింది వాళ్ళ తల్లి సూసన్న. ఎవరండి? సూసన్న. వాళ్ళ తల్లి సూసన్న ఇంచుమించుగా వాళ్ళిద్దరిని గొప్ప దైవజనులుగా. తనకి ఎంతమంది బిడ్డలంటే 16 మంది సంతానం. ఎంతమంది? 16 మంది. ఇది ఇప్పుడు సాధ్యం కాదు, ప్రయత్నం చేద్దామన్నా. ఇది ఇప్పుడు సాధ్యం కాదు. అప్పుడు వాళ్ళు చాలా బలవంతులు కనుక ఈవెన్ ఆపరేషన్స్ లేకుండా 15-16 మందిని ఈజీగా కనేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎందుకు ఇంతమంది సంతానాన్ని కనేవాళ్ళు అంటే ఎంత ఎక్కువ మంది ఉంటే అంత బలం. జాన్ వెస్లీ ఏం చేశాడంటే వంటగదిలో అమ్మ వంట చేస్తూ ఉంటే పరిగెట్టుకుని వెళ్ళి ఒక క్వశ్చన్ అడిగాడు చిన్న వయసులో. ఏమని అడిగాడంటే, అమ్మ వాట్ ఈజ్ మెంట్ బై సిన్ అని అడిగాడు. అమ్మ పాపం అంటే ఏంటి అని అడిగాడు. మీ పిల్లలు ఎవరైనా అడిగారా ఎప్పుడైనా? ఏమని అడుగుతారంటే, ఒకవేళ మన పిల్లలు అడగాలంటే, అమ్మ ఇప్పుడు సినిమా వచ్చింది కదా, ఇంకోటి రిలీజ్ అవుతుంది, అది చూసావా అని అడుగుతారు. కానీ ఆడేమని అడిగా తెలుసా? వాట్ ఈజ్ మెంట్ బై సిన్ అని అడిగాడు. అమ్మ పాపం అంటే ఏంటి అని అడిగాడు. వాళ్ళమ్మ సూపర్ ఆన్సర్ చెప్పింది. అదేంటో తెలుసా? నీకు దేవునికి ఏది అడ్డుగా వస్తే అదే పాపం. ఎంత బాగుంది చూసారా? నీకు దేవునికి ఏది అడ్డుగా వస్తే అదే పాపం అన్నారు. జాన్ వెస్లీకే కాదు, ఇది మనకు కూడా వర్తిస్తుంది, అంతే కదా? జాన్ వెస్లీకి ఆ రోజున వాళ్ళ అమ్మ చెప్పింది, కానీ ఈ రోజున ఇది మనకు కూడా వర్తిస్తుంది. దేవునికి మనకి ఏది అడ్డుగా వస్తే అదే పాపం. బూతులాడొద్దు అన్నారు అనుకోండి, అది ఆడామనుకోండి, అదే పాపం. తన పిల్లలకు అలాగా చెప్పించిందని నేను మీకు చెప్తున్నాను పిల్లరా. సారీ 16 మంది అన్నాను, 19 మీద బడ్లు తనకి. ఎంతమంది? 19 మంది. పేరు గుర్తుంచుకోండి, సూసన్న పిల్లరా. 19 మంది బిడ్డలు. ఈ 19 బిడ్డలని ఎలా పెంచాలని ఒక రోజున ఆలోచించింది. వీళ్ళని ఎలా పెంచితే పైకి వస్తారని ఆలోచించి ఓ పుస్తకం తీసి 16 రూల్స్ రాసింది. ఎన్ని రాసింది? 16 రూల్స్. అరుణ గారు లవ్లీ గారిని పెంచడానికి ఎన్ని రూల్స్ రాశారు మీరు ఇప్పటికి? పోను ఒకటన్నా ఊహించారా? నా అమ్మాయిని ఎలా పెంచాలని. కనీసం నాకు పిల్ల ఉంది, సో బిడ్డను దేవుడు ఇచ్చాడు, ఇప్పుడు తనని ఎలా పెంచితే ఈ గోల్కి రీచ్ అవుద్ది అనే క్వాలిటీ కలిగినటువంటి ఆలోచన ఒకటైనా చేశారా తన కోసం? ఓకే. కేక్ కట్ చేశారంట. కేక్ కట్ చేయించేటప్పుడు చెప్దాం అయితే. ఓకే, రైట్. ఈ సమయంలో 16 రూల్స్ ఆవిడ ప్రిపేర్ చేసింది, ఒక చార్ట్ లాగా ప్రిల్లరా. మొట్టమొదటి రూల్ ప్రిల్లరా, ఈ 16 రూల్స్ చెప్పి నేను ప్రసంగం ముగిచ్చేస్తాను అంతే ప్రిల్లరా. ఒక్కొక్క రూల్ అయితే చెప్తాను లేదా ముగిచ్చేస్తాను. ఓకే. ఫస్ట్ రూల్ ఏమనంటే ప్రిల్లరా, భోజనానికి మధ్యన ఏ చిరుతుండు పెట్టకూడదు. మొదటి రూల్ ఇది. భోజనానికి మధ్యన ఏ చిరుతుండు పెట్టొద్దు. ఎందుకు పెట్టొద్దు అన్నదంటారా? ఎందుకు రాసుకుందంటారు? ఇది భోజనానికి అంటే పొద్దున్న టిఫిన్ చేశారనుకోండి, మధ్యాహ్నం భోజనం చేశారనుకోండి, ఈ గ్యాప్లో చెకోడీలు, అప్పడాలు, సమోసాలు, లేకపోతే ఏంటి ప్యాకెట్లో ఉంటాయి కదా కురుకురే, లేకపోతే ఏ ఈటింగ్ హ్యాబిట్స్ మారుతూ ఉంటే బాడీలో తేడాలు వచ్చేస్తాయి. కనుక ఈటింగ్ హ్యాబిట్స్ మారుతూ ఉంటే బాడీలో తేడాలు వచ్చేస్తాయి. కనుక ఆ రోజుల్లో కలరా అంటే ఉండే పిల్లలు అందరినీ, మన పిల్లలు కాదు కానీ చాలామంది చోట్ల పిల్లలు చూస్తూ ఉంటారు. ఆయన ఒకసారి నేను మా కడల్లో సంఘంలో ఒకడు ఉన్నాడు అనమాట. ఆయన ఎత్తుకుందామని ముద్దొచ్చి దగ్గర రారా అన్నాను. ఎలా ఎత్తుకోవడానికి లెగట్లేదాడు, ఏదో 100 కేజీల బత్తలా ఉన్నాడు. 100 కేజీ మళ్ళీ 8 ఇడ్లీ తర్వాత 12, 20 సంవత్సరాలకు ఆవేశం ప్రియులరా. సిటీ బస్సు పరిగెట్టెక్కలేడు, ఎందుకంటే సీటు బరువు ఎక్కువ. సిటీ బస్సు పరిగెట్టెక్కలేడు. తిండికి మధ్యన గ్యాప్ ఉండాలి, చిరుతుండు పెట్టకూడదు అని నిర్ణయించుకుంది. ఇది ఫస్ట్ రూల్.
తల్లులారా, ఇది నేను జోక్గా చెప్పట్లేదు. దాని అర్థం ఏంటి? 8 గంటలకు మంచం ఎక్కించాలంటే దాని అర్థం ఏంటి? పొద్దున్నే త్వరగా లేవాలని. పొద్దున్నే త్వరగా లేసేవాడికి జబ్బులు తక్కువ. రూల్ ఏంటంటే ట్యాబ్లెట్ కానీ టానిక్ కానీ వేసుకునే పరిస్థితి కనుక వస్తే ఏడవకూడదని చెప్పింది. ఒకవేళ జ్వరం కానీ జలుబు కానీ వచ్చిందనుకోండి, టానిక్ కానీ ట్యాబ్లెట్ కానీ వేసుకునే పరిస్థితి వస్తే మీరు వేడకూడదు అని చెప్పి చిన్నప్పటి నుంచి నేర్పించింది. మీకు అంతకంటే ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. ఒక పెద్ద ఆయన ఉన్నారు, అంబాజీపేట మన మిషన్ హాస్పిటల్ సూపరింటెండెంట్. పరిస్థితి కనుక వస్తే నో క్రయింగ్ అని చెప్పింది, నో క్రయింగ్ అని చెప్పింది. కానీ చాలామంది పిల్లలకు ముందు ఏదైనా అన్నీ అవో ఒక 5-6 చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఎప్పుడన్నా ఇంకా బర్త్డేస్ ఉంటాయి కదా, అక్కడ కంటిన్యూ చేద్దాం ప్రియులరా. ఈ సమయంలో 4వ రూల్ ప్రియులరా, పెద్దలకు దైవజనులు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో లేచి నిలబడి 2 చేతులు జోడించి వందనాలు చెప్పాలని నేర్పించింది. ఏమి నేర్పించింది? మీ ఇంటికి పెద్దవారు కానీ, ఓన్లీ పాస్టర్సే కాదు, మీ ఇంట్లో ఎవరైనా సరే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, మీ ఇంటికి పాస్టర్స్ వచ్చినప్పుడు, పెద్దవారు వచ్చినప్పుడు ఏమి నేర్పించాలంటే లేచి, వాళ్ళు కూర్చున్న స్థలం నుంచి లేచి 2 చేతులు జోడించి ఏం చెప్పాలి? బాగున్నారా సార్, నమస్కారం అండి, మన క్రైస్తవులు అయితే ప్రైజ్ లార్డ్ సార్, మా కోసం ప్రార్థన చేయండి సార్, మంచినీళ్ళు తాగుతారా సార్, టీ తాగుతారా అని ప్రియులరా అడగడం నేర్పించింది. 2 చేతులు జోడించి, 2 చేతులు జోడించి. ఒక సాడ్ థింగ్ చెప్తాను ప్రియులరా. ఒక ఆయన ఉన్నారు మా చర్చిలోనే, ఆయన ముసలాయన ఎక్కడొచ్చిందో తెలియదు నాకు ఆ అలవాటు. 80 సంవత్సరాల వయసులో కూడా లేచి గురువులు వస్తే లేచి 2 చేతులు జోడించి నమస్కారం చేసే అలవాటు వచ్చింది. ఆయనకి పెద్దలు దైవజనులు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో లేచి నిలబడి 2 చేతులు జోడించి వారికి నమస్కారం చెప్పాలి ప్రియులర్. ఓకే, 5వ రూల్ ప్రియులర్, 19 పిల్లలకి ఏమి నేర్పించిందంటే మాట తిరుగుతూ ఉంటుంది కదా. మొదటి మాట ఏమంటారమ్మా? తల్లి అమ్మ అంటారు కదమ్మా. మొట్టమొదటిగా పిల్లలకి పాలు ఇచ్చేటప్పుడే మనం ఏం నేర్పిస్తామంటే అమ్మ 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 అనే మాట నేర్పిస్తాం. కానీ సూసన్న ఏమని నేర్పించింది తెలుసా? పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించింది. ఏం నేర్పించింది? ఎందుకు? నేనే కదా కంట అని నువ్వు అనుకోవచ్చు. నిన్ను కన్నవాడు ఆయన, నీకు బిడ్డలనిచ్చింది ఆయన. అందుకే సూసన్న మొదటి మాట ఏం నేర్పించిందంటే పరలోకమందున్న మా తండ్రి. మొన్న సంవత్సరం కనుక అంతకు ముందు సంవత్సరం అమలాపురంలో రిట్రీట్ జరిగింది. ఏం నేర్పించింది? దేవునికి ప్రార్థన చేయడం నేర్పించింది ప్రియులారా. అందుకే సూసన్న ఫస్ట్ వర్డ్ హెవెన్లీ ఫాదర్ అని నేర్పించింది, పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించింది. నాట్ ఆఫ్టర్ 5 or 6 years, 5-6 సంవత్సరాల తర్వాత కాదు, చిన్నప్పటి నుంచే. అందుకే సమూయేలుకు కూడా అన్న అదే నేర్పించింది. పాలు మార్పించిన తరువాత అని రాయబడింది. పాలు మార్పించిన తరువాత అంటే 2 సంవత్సరాల నరకి పాలు మానేస్తారంట అబ్బాయి. అప్పుడు వాడిని దేవుని సన్నిధి తీసుకొస్తే వాడు అక్కడనే మ్రొక్కెను అని రాయబడి ఉంది. అక్కడ మోకాలు వేసి దేవానికి వందనాలు అని ప్రార్థన చేసాడట. అది ఎవరి ట్రైనింగ్ అంటే అమ్మ ట్రైనింగ్. ఎవరి ట్రైనింగ్? అమ్మ ట్రైనింగ్. ఈ రోజున ఇది చాలామందికి వ్యతిరేకమైన రూల్. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో 90% మందికి వ్యతిరేకమైన రూల్ ఏంటంటే ఫ్యామిలీ ప్రేయర్ జరిగేటప్పుడు చాలా సైలెంట్గా కూర్చోవాలి. అది నేర్పించింది. అంటే కుటుంబ ప్రార్థన జరిగేటప్పుడు చాలా సైలెంట్గా. ఇప్పుడు ఒక క్వశ్చన్, కుటుంబ ప్రార్థన ఎంతమందిలో జరుగుతుంది? పొద్దున్న కుటుంబ ప్రార్థనలో సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉంటాడు. ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు అని చెప్పింది. మనం గుడిలోనే మన పిల్లల్ని కంట్రోల్ చేయం. ఇంట్లో కంట్రోల్ చేస్తే గుళ్ళో కంట్రోల్గా ఉంటారు. ఇంట్లో కంట్రోల్ చేయకపోతే గుళ్ళో కంట్రోల్గా ఉండరు. పిల్లరా, ఒకరు అన్నారు ప్రార్థన జరిగేటప్పుడు సైలెంట్గా ఉండాలి అని చెప్పింది. ఇది 6వ రూల్. లాస్ట్ రూల్ చెప్పి ముగిచేస్తాను పిల్లరా. లాస్ట్ రూల్ చెప్పి ముగిచేస్తాను. నాకు ఇది కావాలి అని ఏడిస్తే ఎంత ఏడ్చినా సరుకిచ్చేది కాదు. నాకు ఇది కావాలమ్మా, నాది కావాలమ్మా అని ఏడిస్తే ఆ సరుకిచ్చేది కాదు. ముందు ఏడ్డం మానే అని చెప్పి 7 పాపిన తర్వాత ఇచ్చేది. ఇది నేర్పించింది.
అర్థమైందా? ఎంత ఏడ్చినా ఇది కావాలి అని ఏడిస్తే ఎప్పుడూ అది ఇవ్వలేదు. ప్రియులరా, ఇక్కడ కూర్చున్న తల్లులకు అది ఇంకొక సీక్రెట్. మీ పిల్లలకి అడుగు, అంతేగాని దీనికోసం ఏడద్దు. ఇది నాకు కావాలి అని అడుగు, ఏడిస్తే ఇచ్చేది కాదు. ప్రియులరా, దాన్ని బట్టి సూసన్న తన పిల్లలకి ఏమి నేర్పించిందంటే పేషెన్సీ, ఓపిక నేర్పించింది. అంటే అది ఇచ్చే వరకు ఓపు పట్టాలి, అది ఇచ్చే వరకు ఏం చేయాలా? ఓపు పట్టాలి. ఇప్పుడు చూడండి, మీరు కలిగి ఉన్నారు కనుక మనం కూడా ఎలాగా ఉండాలంటే క్వాలిటీ కలిగినటువంటి మనుషుల్లా ఉండాలి. ఒక మాట నేను చదివేసి ఆ మదర్స్ కోసం చదివాను కదా, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25 నుంచి 30 వరకు చదివాను కదా. దాంట్లో 27వ వచనాన్ని చదివేసి నేను ముగిచ్చేస్తాను. ప్రియులారా, 27వ వచనం, ఆమె తన ఇంటి వారు నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారు? ధన్యులాలు. ఎవరైతే తన ఇంటి వారి నడతలను, ఏ తల్లి అయితే తన పిల్లల నడతలను బాగుగా కనిపెడుతుందో ఆమె కుమారులు, ఆమె కుమార్తెలు లేచి ఆమెను ఏమంటారంటే ధన్యురాలు అంటారు. ఏమంటారు? ధన్యురాలు. ధన్యురాలు అంటే మమ్మీ యు ఆర్ ఎ బ్లెస్డ్ ఉమెన్ అంటారు. మమ్మీ యు ఆర్ ఎ బ్లెస్డ్ ఉమెన్ అమాంగ్ ద విమెన్స్. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానివు, ధన్యురాలు అంటారు. మన పిల్లలు మనల్ని అలా అన్నప్పుడు మన కంట్లోంచి ఏమొస్తాయంటే ఆనంద బాష్పాలు. మనం దీవించి ఆశీర్వదించునుగాక. చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసే ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీర ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీర ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ
నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతవరకు నాయనా ఈ పెద్దపాటి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్లో మీరు ఉన్నందుకు వందనాలు. నానాజీ గారిని, అరుణ గారిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి లవ్లీని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ నాయనా నీ నామానికి మహిమకరంగా మీరు జరిగిస్తుండగా ఈ స్థలంలో మీరు ఉండి మీ సన్నిధి మాతో ఉంచి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear lovely. Happy birthday to you. Happy long life to you. Happy long life to dear lovely. Happy long life to many greetings to you, many greetings to you, many greetings to dear, greetings to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear lovely. God bless you. స్వార్థ గారు ఓకే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున దేవుడు లవ్లీని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అమ్మగా కోరుకుంటున్నా, కోరికే పాడుకుంటున్నా. అమ్మగా కోరుకుంటున్నా, కోరికే పాడుకుంటున్నా. నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన రోజుని. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా, హ్యాపీ బర్త్డే టు యు. అమ్మగా కోరుకుంటున్నా, కోరికే పాడుకుంటున్నా. నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన రోజుని. కలతలెరుగని లోకంలో కాలమాగిపోతే, వన్నె తగ్గని చంద్రుడిలా నువ్వు వెలుగుతుంటే, ప్రతి నెల ఒకే కళ నీ పాల నవ్వుతో తారలే నీకు అక్షతలై, తల్లి దీవెనలు హారతులై. నూరేళ్ళు జరపాలని నువ్వు పుట్టిన రోజుని. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే చిన్ని కన్నా, హ్యాపీ బర్త్డే టు యు.
చూడని కానుకలే దాచి ఉంచేనురా మలుపు మలుపు సర్వశక్తిమంతుడే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతవరకు నాయనా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా జరిగించినందుకు వందనాలు. పెదపాటి సువార్త గారిని, గంగాచలం గారిని, వారి సంపూర్ణ కుటుంబాన్ని, ప్రాముఖ్యంగా లవ్లీని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినం ప్రభువా తన ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు. అనేకులను ఈ స్థలానికి మీరు తెచ్చినందుకు వందనాలు. ప్రాముఖ్యంగా నాయన తండ్రి అద్భుత రీతిగా పెట్టుకుని పెంచావు. ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి బహుమానం కనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా నాయన ప్రభువా తను ఎదుగుతుండగా వయసు యందు, జ్ఞానమందు, పెద్దల దయందు, దేవుని దయందు ఎదిగిన ఆయన ఇది ప్రదర్శించడానికి సహాయం దయచేయండి. నీ నుండి వారి జ్ఞానం పొందుకొని నాయన ఆ జ్ఞానం ద్వారా ప్రభువా లవ్లీని పెంచడానికి సహాయం దయచేయండి. ఎంతవరకు ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగించుకుంటూ ప్రార్థనకు జవాబు దయచేయమని యేసు అతి ఉన్నతమైన నామం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. సెలబ్రేట్ చేసుకున్నటువంటి లవ్లీ తల్లుకు, అలాగే తన తల్లిదండ్రులు అరుణ, అలాగే నానాజీ గారులకు, అలాగే గంగాచలం గారి దంపతులకు, ఈ స్థలానికి కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి, తల వచ్చిన ప్రతి ఒక్కరికి నీ దీవెన వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట తను నవ్విందంటే ఇంకేం కావాలి నిద్రపోతూ ఉంటే తన పక్కనుండాలి ఈ బంగారు పాపను కంటికి రెప్పగా కాచుకోవాలి వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట గరి సని సమ గరి సా గరి సని సమ గరి సా సగమని ని పమగమ సగమని ని పమగమ అప్ప మగమ మగ సగ గ సని సా అప్ప మగమ మగ సగ గ సని సా చిరు చిరు మాటలు పలికే వేళ చిలక దిష్టి బుడి బుడి అడుగులు వేసే వేళ హంస దిష్టి వెన్నెలమ్మలా నవ్వే వేళ జాబిలి దిష్టి జాబిలమ్మలా ఎదిగే వేళ దిష్టి చుక్క దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి దేవుని దిష్టి ఏ దిష్టి తనకు తగలకుండా నువ్వే చూడాలి వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట ఆటలాడగా చిట్టి చేతిలో బొమ్మనవుతా ఆకలియగా బుల్లి బొజ్జలో బొమ్మనవుతా స్నానమాడే చల్లని వేళ వేణీళ్ళవుతా ఎక్కెక్కి ఏడ్చే వేళ కన్నీళ్ళవుతా నేస్తానవుతా గురువు అవుతా పని మనిషి తన మనిషవుతా నీ చెప్పే ప్రతి మాటకు నువ్వే సాక్ష్యం అవ్వాలి వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట మా మంచి పాట సింహాద్రి పాట మనసార వినమంట తన తీయని పాటే అమ్మ పాడేలాలి తన తోడే ఉంటే అది దీపావళి మా ఇద్దరి శ్రేయం వర్ధిల్లాలని దీవెనలివ్వాలి వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట
గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ, సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా, సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే
యేసు సర్వాధిపతి అయిన సత్యరాజ్యం ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం నా యేసు రాజ్యము నా యేసు రాజ్యము అందమైన రాజ్యము అందులో నేను నివసించును నా యేసు రాజ్యము అందమైన రాజ్యము అందులో నేను నివసించును సూర్య చంద్రులు అక్కగా లేని రాజ్యం ప్రభు క్రీస్తు వెలుగై ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలిపాటే నేనై లాలపోసేవాణ్ణై లాలనే నింపనా నేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే నాన్ననయనానా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా
లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మ నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి నిన్నటి నీడలే కను పాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా నిన్నటి నీడలే కను పాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా చుట్టమల్లె కష్టమొస్తే కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కాళ్ళు కడిగి స్వాగతించకు ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపై Tring, tring, da-dang, tring, 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 da-dang, tring, 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 da-dang, tring, 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 సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ నరాల్లో మోగుతుంది క్లారినెట్టు సిరింజుకొచ్చినట్టు రొమాన్స్ కుప్పు మంది పాటు పాటు పెరంగి పేలినట్టు హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పర్ అయ్యకే ట్రింగ్ 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 మంది గుండెలో నా లెట్స్ సింగ్ 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 డాన్స్ తో నా స్వప్న సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ ఇష్క్ శాటిలైట్ లా చుట్టుముట్టి తిరగనా డిస్కో మూడ్ లైట్ లాంటి నిన్ను చూసి కాకజోలి కట్టులా అందనంటూ ఎగరనా ఆవురావురన్న నిన్ను మాయ చేసి జపాన్ ఎర్త్ క్వేక్ మొదలైందే జపాని పొంగులోనా పెదాల్లో ఫ్రెంచ్ వైన్ పొంగు
మంది గుండెలోన Let's sing, sing. We sing happy birthday to you, and may all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. Happy birthday celebration. Party night, could feel the vibration. Lights are bright, we're feeling alright. We're dancing till the morning light. Happy birthday celebration. Everybody get the temptation. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you, and may all your dreams come true. We sing happy birthday to you, and may all your dreams come true. Happy, happy birthday. This is your birthday song. Celebration all night long. May all your dreams come true. We sing all together. Happy birthday to you. It's a perfect motivation. Feel the vibe, enjoy the fascination. All your friends are here tonight. Happy anniversary, we hold you tight. It's a perfect situation. Hale and Hardy, what a combination. Once again, this is your night, and everyone feels right. Happy birthday to you,